ప్రజల మనుషులంటే మళ్ళీ ప్రజల మనుషులైతే మరి గెలవాలి గదండీ ఆయన. ఎందుకు గెలవలేదు? అసలు తిరుమల అది తిరుమల అంటే ప్రతి ఒక్కళ్ళు మేము గూడా ఇష్టపడతామండి ఆ లడ్డు. తిరుమల తిరుపతి లడ్డు అంటే ప్రతి ముస్లిం ఇష్టపడతారు. అంత అద్భుతంగా, అంత మంచిగా నెయ్యితో చాలా చక్కగా చేస్తారు. మేడం నమస్తే అండి. మరి నమస్తే రేపు అండి. 11వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి మనం చూస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ గెలిచిన 11 ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మేము ప్రజల మనుషులు, ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అంత ఇదిగా మాట్లాడే వాళ్ళు మరి అసెంబ్లీకి వస్తారనుకోవచ్చా లేకేంటండి? ఎలా వస్తారండి ఇంకా? నా మొహం చూపించాలి కదా అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయండి దేశవ్యాప్తంగా తెలుస్తుంది. ఆయన ఏమేం కుట్రలు చేశారో ఇసుక మాఫియాలో కానీ, ఈరోజు లడ్డు దాంట్లో కానీ ఏదైనా ప్రతిదీ ఎన్న మాఫియాలు చేసింది అందరికీ తెలుసు. ఆయన నోరు మొహం చూపించడానికి కూడా ఆయనకి అక్కడ ఏ అర్హత లేదని మేము చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన పని ఏదైనా మంచిది చూపించండి. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది. ప్రతిదీ చక్కగా చేస్తూ ప్రతిదీ అమరావతి డెవలపింగ్ కానీ ఏదైనా మంచి డెవలపింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు అర్హత కూడా లేదు. ఆయన ఏం చేస్తారో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. 12 సీట్లు వస్తే ఏం చేశారండి వాళ్ళు? ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఏం చేస్తారో కూడా అర్థం కాదు. మరి ఎందుకని వైసీపీ నాయకులందరూ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రజల మనుషులు, ప్రజలు గెలుపు, మేము 11 మంది గెలిచామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ప్రజల తరపున మాట్లాడలేరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి? ప్రజల మనుషులు అంటే మళ్ళీ ప్రజల మనుషులైతే మరి గెలవాలి కదండి ఆయన. ఎందుకు గెలవలేదు? ప్రజల మనిషి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు కాబట్టే ఆయన గెలిచారు. గత ప్రభుత్వం ఆయన మంచిగా చేసుంటే ఆయన గెలిచేవాళ్ళుగా రెండోసారి కూడా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచి లెజెండరీ హీరోగా నుంచున్నారంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి గెలిచారు. ఈ రోజు ప్రజల్లో తెలుస్తుంది స్పందన. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా, ప్రతి గడపకి వెళ్ళినా కూడా ఈరోజు తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ పెంచింది, అది మళ్ళీ అన్నా క్యాంటీన్ కానీ ఏదైనా ప్రతిదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిదీ అందిందా లేదా, ఏ నియోజకవర్గాలకి ఆ నియోజకవర్గం అట్లా పెట్టి ప్రజా దర్బారు పెట్టి మంచిది చేస్తున్నారు కాబట్టి ప్రజల్లోకి ప్రజల మనిషి ఎవరంటే బాబు గారు అని మనం చెప్పగలం. అదేంటండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జోగి రమేష్ కానీ అంబటరాంబ పరామర్శలకు వెళ్తే జనం బేపత్రంగా వచ్చారు, జగన్ కి జనంలో బాగా క్రేజ్ వచ్చేసిందని చెప్పి అంటున్నారు కదా, నిజంగా అది? ఆయన జనం వాళ్ళ జనం వాళ్ళ వరకు పోగొట్టుకుని వాళ్ళందరికీ ఇదిగా వచ్చేసి వాళ్ళ జనం వాళ్ళే చెప్పుకుంటే ఎట్లాగండి? డబ్బులు తీసుకొచ్చి పెట్టిన జనాలు మరి అంతే వస్తారుగా. వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ప్రజల్ని పోగి చేసి వాళ్ళకి నుంచోబెట్టినప్పుడు అట్లాగే హవా ఉంటది కదండి. డబ్బులు పెట్టి తీసుకొచ్చిన ప్రజలు కాదండి, గుండెల్లో నుంచి రావాలి ప్రజలు. అది ఎవరికి వస్తారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తారు ప్రజలు. డబ్బులు లేకున్నా కూడా ఆయన కార్యకర్త ఇప్పుడు దాకా పనిచేస్తున్నారంటే అంత బలం ఉంది కాబట్టి పనిచేస్తున్నారు. అదండి మేడం. మరి ఈ రోజున ఒక ముస్లిం మీరు ఏం చెప్తారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి? అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? అసలు తిరుమల అంటే ప్రతి ఒక్కళ్ళు మేము కూడా ఇష్టపడతామండి ఆ లడ్డు. తిరుమల తిరుపతి లడ్డు అంటే ప్రతి ముస్లిం ఇష్టపడతారు. అంత అద్భుతంగా, అంత మంచిగా నెయ్యితో చాలా చక్కగా చేస్తారు. అట్లాంటి ప్రసాదంలో వీళ్ళు ఇట్లా చేశారంటే మాకే బాధగా ఉందండి చెప్పుకోవడానికి. అది ప్రతి ఒక్కళ్ళు అది బొట్టు పెట్టుకుని మళ్ళీ ఆ తిరుపతి నుంచి చేతులారా తీసుకొచ్చి ఆ లడ్డూని వాళ్ళు మళ్ళీ పూజ చేసి మళ్ళీ తినే వాళ్ళు హిందూస్. అట్లాంటిది ఆ లడ్డూని కూడా వీళ్ళు ఇట్లా చేశారంటే మాకు కూడా బాధగానే ఉందండి. మేమే ఇష్టపడి తింటాం ఆ లడ్డూని. అట్లాంటి లడ్డూని వాళ్ళు అట్లా చేయడం చాలా బాధాకరంగా ఉందండి. అట్లా కల్తీ నెయ్యి కలపడం అట్లా చేయడం మాకు అసలు నచ్చలేదండి. అంటే పక్కన సిట్టు విచారణలో కూడా కల్తీ జరిగిందని చెప్పి వార్తలు వస్తుంటాయి, కానీ వైసీపీ నాయకులు దాన్ని తప్పడుతూ అసలు మేము ఎలాంటి కల్తీ చేయలేదని చెప్పి ఆర్కే రోజా గానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి కల్తీ లేదని చెప్తున్నారండి. అదే వాళ్ళు కలిసి చేశారు కాబట్టి కల్తీ లేదంటున్నారు. మరి వాళ్ళు వేవుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ రుజువులు తీసుకొస్తే అది కల్తీ చేశారని హైకోర్టు ద్వారా వచ్చిందండి. అది మేడం. మరి ఏంటి వైసీపీ నాయకులకి అసలు హిందూ మనోభావాల పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు? అసలు ఆ గౌరవం ఉంటే అసలు ఆయనే గెలుస్తారండి. దీనికి ఇంకా మనం చెప్పలేము. ఆ గౌరవం ఉంటే ఎప్పుడో గెలిచేవాళ్ళు ఆయన. రెండోసారి ఆయన మళ్ళీ సీఎం చంద్రబాబు అయ్యేవాళ్ళు. ఆ గౌరవం లేక ఆయన ప్రతి ఒక్క ప్రజల్లో ఇట్లా చేయడం వల్ల ప్రజల స్పందన లేక, ప్రేమ లేక, అనురాగం లేక ఈ రోజు అట్లా ఉన్నారు. 12 సీట్లకే ఆయనకు అంకితం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆ సీటు కూడా రాదు వీళ్ళకి. ఇట్లాగే చేసుకుంటూ పోతే ఇట్లాగే రౌడీ రాజకీయాలు రపరప అని చెప్పుకుంటే అది కూడా రావండి నెక్స్ట్ వాళ్ళకి. మరి 20 పాదయాత్ర చేస్తాను, మహిళలు పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు కదా, మరి నిజంగా అది జగన్మోహన్ రెడ్డికి గెలిపించరా?
గెలిపించడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు రావాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క చిన్నపిల్ల దగ్గర నుంచి మంచంలో ఉన్న ముసలోళ్ళ దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు రావాలి. ముసలోళ్ళు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు 4000 పెన్షన్ పెంచారని. అట్లాంటిది గత ప్రభుత్వంలో వాళ్ళు పెన్షన్ 250 పెంచుకుంటూ వెళ్ళిన పెన్షన్ ఇవాళ 4000 తింటున్నారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మళ్ళీ ఆయన రావాలని ఎవరు కోరుకోరండి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే మహిళలకి పెద్దపీట పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడితాకు వస్తా అని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక మహిళగా రేపు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సపోర్ట్ చేస్తారా? మరి ఆయన గత ప్రభుత్వంలో ఆయన చేశారు కదండి అధికారంలో. మరి మద్యపానం ఎందుకు నిషేధం చేయలేదు? ఆయన ఉన్నప్పుడు, ఆయన హోదాలో ఉన్నప్పుడే ఆయన మద్యపానం నిషేధం చేయాలి కదా. ఇప్పుడు వచ్చి ఏం నిషేధం చేస్తారు ఆయన? గెలిపించారంటారు జగన్మోహన్ రెడ్డి? లేదండి, మహిళలందరూ ఒక్కటి కూటమి ఇలాగా తయారై అందరూ అసలు గెలిపించలేరండి. అమ్మా నమస్తే అమ్మా. ఏంటి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన సిటీ విచారణలో కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక వస్తే వైసీపీ నాయకులు అందరూ దాన్ని తప్పడుతూ అసలు కల్తీయే జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో తీసుకెళ్లి అన్యాయంగా చంద్రబాబు వాళ్ళు అరెస్ట్ చేపిస్తా ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అమ్మ అసలు ఏం చెప్తారు? ఒక హిందువుగా మీరేం చెప్తారు దాని మీద? ఏంటి కల్తీ కలవలేదని నీకు ఎవరన్నా చెప్పారా? నీకు ఎవరు చెప్పలేదే కల్తీ కలవలేదని. నీ అంతకు నువ్వే చెప్తున్నావా కల్తీ కలవలేదని? సుప్రీంకోర్టు నీకేమైనా అబద్ధాలు చెప్పి నీ మీద వేస్తారా మోపు? అక్కడ ఏది ఎలా ఉందో సుప్రీంకోర్టు అంత నిర్ణయం తెలుస్తున్నారు. నువ్వే కావించుకుని కలవలేదు ఏంటి శాసనసభకు వస్తే రా అంటారు, మళ్ళీ వస్తేనేమో భయపడతారని. ఆ రోజా కూడా అలా అంటుంది. ఎవరో చూసి నిన్ను భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు భయపడతారు? ఏమైనా తప్పు చేశారని భయపడతారా? ఎందుకు భయపడతారు? వీళ్ళు ప్రజలకి దగ్గరికి వెళ్ళి న్యాయంగా ప్రజలకి ఏమి పనులు చేయాలో అవి చేస్తున్నారు. అంతేగాని నిన్ను చూసి భయపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అదే అంటే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ నీ సొత్తులు, వీళ్ళు అని నీ ఇష్టం వచ్చినట్టు ఎవరు సొత్తులు? ప్రజల్ని ఎలా చేయాలా, ఎలా వృద్ధిలోకి తీసుకురావాలా, వాళ్ళు ఎంత బాధల్లో ఉన్నారు అని ప్రజల కోసం పనిచేస్తున్నారు. నీకు మళ్ళీ ఇల్లు ఇస్తానని చెప్పి అందరికి 4 బాండ్లు ఇచ్చేవి, అంత బారు బుక్కులు. ఏది వాళ్ళ పక్కన ఇల్లు వచ్చిందని చూపిస్తున్నది వాళ్ళకి. అక్కడ ఇల్లు లేదు. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఎన్ని ఇల్లులు బోండాబొమ్మ గారు చూస్తున్నారు. మీ పేరు ఇల్లు వచ్చింది అంటున్నారు, అక్కడ ఇల్లు లేదు. డబ్బులు కట్టించుకున్నావు. డబ్బులు కట్టించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి టిక్కో ఇల్లు అని పేరు పెట్టావు. ఆ టిక్కో ఇల్లు ఈ రోజుకి నా రోజు ఉన్నప్పుడు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మేము ఇయ్యము అని చెప్పావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావని వీళ్ళకి మేము చేయమని చెప్తామా? ప్రజలు అందరికీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటారు. అంతేగాని వీళ్ళు కాదు. ప్రజలందరూ ఒకటే. గెలుపు వాటం అనేది ఎవరికైనా ఉంటుంది. నీకు మళ్ళీ అందరూ ఎవ్వరు అబద్ధాలు ఆడరు. నువ్వు అబద్ధాలు చెప్పినా నమ్మరు. అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా నేను ప్రజల మనిషిని, ప్రజల్లో మమేకమై ప్రభుత్వాన్ని విమర్శిస్తాను, ప్రభుత్వం టార్గెట్ చేసి క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి ప్రజలతో అని మాట్లాడుతున్నారు. మరి 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజల మనిషి అయిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే దాఖలు ఏమైనా ఉన్నాయమ్మా? అసలు రావాలి కదా. నువ్వు రాకుండా నువ్వు భయపడతా, ఏళ్ళు భయపడుతున్నారు నిన్ను చూసి అని ప్రజలకు చెబుతున్నావు. అంబటి రాంబాబు నెయ్యిలో కాదు ఏదైనా చంద్రబాబు నాయుడు నేను తిట్టలేదు. ఒకవేళ తిట్టేనని నన్ను క్షమించుండి. ఏంటి నువ్వు తిట్టినవన్నీ నేను క్షమించాలా? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయను అని జైల్లో పెట్టేవి 2 నెలలు. మళ్ళీ ఎవరిని వెళ్తే నేను ఒప్పుకోను అన్నావు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుని నిన్ను చూసి భయపడి ఏమన్నా మానేశారా? నేను భయపడ్డాను. తప్పు లేని వాళ్ళని చేసేది మీరు. తప్పు చేసిన వాళ్ళని క్షమాపణం చెప్పాలా? మేము మీకు తప్పు చేశాక నీకు సిగ్గు శరం లేదా? కత్తిపుచ్చుతున్నావా? నువ్వు అలా అనకూడదు. నువ్వు చెప్పాలిగా. చెప్పుకోకుండా అంబటి రాంబాబు క్షమాపణ చెప్తున్నాడుగా, వాడిని పొగడాలా? నిన్ను ఏమని పొగడాలి? భువనేశ్వరం గారిని శాసనసభలో అవమానించావు. అది కూడా నీకు తప్పు లేదా? ఆ రోజు నీ తప్పు నీకు సిగ్గు తెలియదుగా? ఒక ఆడ భార్యని మహాతల్లి లాంటి దాన్ని నువ్వు ఆ రోజు తిట్టి కూడా ఆ రోజు కూడా మరి క్షమించమని ఆ కాళ్ళ మీద పడొచ్చు కానీ వెళ్ళి ఈ రోజు నువ్వు క్షమించమని చెప్తున్నా నీ మొహానికి నీ సిగ్గు శరం లేదా? నువ్వు చేసినవన్నీ క్షమించాలా? ఏం చెయ్యిపోయినా
ఏదో సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తే అలా తీర్పిస్తున్నారు. దేవస్థానం లడ్డు నువ్వు మోసం చేయలేదని ఇంకెవరు నిర్ణయం తేల్చలా. నీ అంతకు నువ్వు అనుకుంటున్నావు. ప్రజలందరూ చూస్తున్నారు. ఈ పూట బోండావమ్మ గారు ప్రతి పొద్దున్న 9ంటికి వచ్చి వాళ్ళందరూ చెక్ చేసి ఎంత బాగా అమ్మ మేము అన్నీ చేస్తాం. ఈ పూట తోపుడు బళ్ళు ఇస్తున్నారు, మిషన్లు ఇస్తున్నారు, ఇల్లులు పురమాయించారు, అన్నీ చేస్తున్నారు. ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? నువ్వేం చేసావని, ఇంత బాండ్లు ఇచ్చి వెళ్ళావని నిన్ను నమ్ముతారా? నువ్వు ప్రజలకు న్యాయం చేసావని నమ్ముతావా? నేను వస్తే జై జై అంటారని నీ పక్కన జై జై కొట్టున్న అందరు తొక్కిచ్చి అక్కడ వేసి వెళ్ళావుగా. కడుపుతో ఉన్న మహిళను తొక్కిచ్చేసావు. ఒక ఆయన్ని తొక్కిచ్చి ఆ పక్కన పడేసి వెళ్ళావు. నీ మొహానికి నిన్ను ఎవరు జైలు కొడతారు? నేను జైలు కొట్టేవాళ్ళు ఉన్నారా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో మోసం దేశం లేకుండా న్యాయంగా చక్కగా ఉన్నారు. పరిపాలన వాళ్ళని కోరుకుంటారు. నీ అంటే రెవడీ విజన్ వాళ్ళని ఎవరన్నా కోరుకుంటారా? నువ్వు అనుకుంటున్నావు నన్ను కోరుకుంటాను, నిన్ను ఎవరు జగన్మోహన్ రెడ్డి గెలవాలంటారమ్మా? జగన్మోహన్ రెడ్డి అసలు ఉంటుందా పార్టీ? ఏదో చంద్రబాబు నాయుడు గారిని ప్రతి వాళ్ళ దేవుళ్ళ కొలుసుకుంటున్నారు. ఎందుకు అమ్మా? మీకు ప్రజలకి నేను నాకు పదవులు అక్కర్లేదు, హోదా అక్కర్లేదు, మీరందరూ బాగుంటే నాకు చాలు అని ఆయన ప్రతిదీ ప్రజల్లో చెప్తున్నారు. ప్రజలకు చెప్పినట్టు చేస్తున్నారు. కాగితం తీసుకొని పక్కన పడేస్తారు. ఈ కాగితం ఎవరు చూడరు అని మీరు అందరికీ చెబుతున్నారు. కానీ అలా పక్కన ఎవరు పడేది ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి పిలిచి అందరికీ సహాయం చేస్తున్నారు. అంతేగాని మీకు మళ్ళీ అబద్ధాలు చెప్పరు. అబద్ధాలు చేసే పని కాదు. ప్రభుత్వం న్యాయంగా పరిపాలిస్తున్నారు.